ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. హల్లెలూయా. దేవుడు మన మొర వినగానే కరుణిస్తాడంట. మనము నిజంగా హృదయపూర్వకంగా దేవుడికి మొర పెడితే మొర ఆలకించే దేవుడు, మొరకు జవాబిచ్చే దేవుడు. నాకు మొరపెట్టుడి, నేను మీకు ఉత్తరం ఇస్తాను, అద్భుత కార్యములను జరిపిస్తాను అంటున్నాడు దేవుడు. ఆయన మొరపెట్టినప్పుడు కేవలము మొరనాలకించే దేవుడే కాదండి, మన మొర విని మనలను కరుణిస్తాడట. నిశ్చయంగా అంటే ష్యూర్లీ, ఖచ్చితంగా దేవుడు కరుణామయుడై ఉన్నాడు. ఆయన ప్రేమామయుడు. ఆయన కరుణ, ఆయన కృప, ఆయన ప్రేమ మనము లెక్కించలేనిది, ఉన్నతమైనది, ఆకాశము కంటే కూడా ఎత్తైనది. అంటే ఆకాశము ఎంత ఎత్తు ఉందో మనం కొలవలేమంటే దానికన్నా ఎత్తైనది. అంటే అన్లిమిటెడ్, అన్కండిషనల్. ఇంత ప్రేమామయుడు, ఇంత కరుణామయుడు మనకున్నా కూడా మనము పరిస్థితులను బట్టి భయపడిపోతూ ఉంటాం. ఎందుకంటే మానవులము, మన ఫ్లెష్ వీక్గా ఉంటుంది. స్పిరిట్ ఎంత విల్లింగ్గా ఉన్నా ఫ్లెష్ వీక్గా ఉంటుంది. కానీ ఈరోజు వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మొర విని నిశ్చయముగా కరుణించే దేవుడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నా ప్రార్థన వినపడిందో లేదో, నేను సరిగా చేశానో లేదో అని నువ్వు అనుమానించాల్సిన అవసరం లేదు. నీ మొర నిశ్చయంగా ఖచ్చితంగా దేవుడు వినే దేవుడు, వినగానే నిన్ను కరుణించే దేవుడు. మే ద లార్డ్ బ్లెస్ us and give us peace. Have a fruitful day.